హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 16th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఎవర్ ఫిట్ ఇండియా కార్నివల్ అనమాట. ఇది ఒక సమిట్ లాగా అనమాట. ఫస్ట్ ఎవర్ ఫిట్ ఇండియా కార్నివల్ ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే మన్సుఖ్ మాండవియా గారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ఇనాగరేట్ చేశారు. మార్చ్ 16th నుంచి 18th వరకు ఇది జరుగుతుంది కార్నివల్. దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఫిట్నెస్ త్రూ డ్యాన్స్. ఫస్ట్ టైం జరుగుతుంది ఇండియాలో ఫస్ట్ ఎవర్ ఫిట్ ఇండియా కార్నివల్, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి రిపోర్ట్ ఇచ్చింది. ఏంటిది 2018-19ని బేస్ చేసుకొని ఎలా ఉన్నాయి రివర్స్ కానీ చెరువులు కుంటలు ఎలా ఉన్నాయి, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి జలవనరులు. టోటల్గా జలవనరులు కనుక చూసుకున్నట్టయితే 540 జలవనరులు అనేవి ఉన్నాయి. సో హయ్యెస్ట్ ఎక్కడున్నాయి అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అందులో కూడా రూరల్ ఏరియాస్లో ఈ జలవనరులు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి డాక్టర్ ఏ రామకృష్ణ డెవలప్డ్ కృషి కవచ్ అని ఎవరు డెవలప్ చేశారు అని ఎగ్జామ్లో రావచ్చు, డాక్టర్ ఏ రామకృష్ణ అనమాట. సో దీస్ ఆర్ ద మోడిఫైడ్ అట్మాస్ఫియర్స్ ప్యాకేజింగ్ కవర్స్ అనమాట. సో మనకి కూరగాయలు ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక 1 week లోపే పాడైపోతాయి. సో అలా కాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వేస్టేజ్ని తగ్గించి ఎక్కువ రోజులు నిలువ ఉండేందుకు ఈ కృషి కవర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో టు స్టోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అప్ టు 30 days అనమాట. సో 30 days వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఈ కవర్స్లో మనం నిల్వ చేసుకోవచ్చు. దీనికి పేటెంట్ కూడా రాబోతుంది డాక్టర్ ఏ రామకృష్ణ గారు కృషి కవచ్. నెక్స్ట్ మనకి సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది ఎందుకు వార్తల్లో ఉంది కాదు కానీ అసలు ఇది ఎక్కడుందో మనకి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది రాజస్థాన్ ఉదయ్పూర్ డిస్టిక్లో ఉంది అనమాట. సో సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ రాజస్థాన్ ఉదయ్పూర్ డిస్టిక్. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే అక్కడ మనకి కార్చిచ్చులు అంటాం కదా, సో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి 1 week నుంచి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ రాజస్థాన్ ఉదయ్పూర్. నెక్స్ట్ మనకి ఇస్రో ఒక 10 ఏళ్ల నుంచి ఎంత ఇన్కమ్ని ఎర్న్ చేసింది, 10 ఏళ్ల నుంచి ఎంత లాభం పొందింది వేరే శాటిలైట్స్ని లాంచ్ చేయడం వల్ల అనేది ఒక రిపోర్ట్ అనమాట. చూద్దాం. ఇస్రో ఇన్ లాస్ట్ 10 years ఎర్న్స్ $143 million ఎర్న్ చేసింది అనమాట. సో $143 million ఎర్న్ చేసింది ఫారెన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం వల్ల. సో ఈ అత్యధికంగా ఏ దేశానికి చెందిన శాటిలైట్స్ని లాంచ్ చేసింది అంటే యూఎస్ఏకి చెందిన శాటిలైట్స్ని ఎక్కువగా లాంచ్ చేసింది అనమాట. సో టోటల్గా 34 countries నుంచి శాటిలైట్స్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ మనకి #ఎమర్జెంట్ అనే ఒక సంస్థ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది వెబ్ 3.0లో 2028 కల్లా యూఎస్ఏని డిఫెక్ట్ చేసి అని. #ఎమర్జెంట్ సెడ్ ఇండియా గోయింగ్ టు బి ఫస్ట్ ప్లేస్ ఇన్ వెబ్ 3.0 2028 కల్లా డిఫీటింగ్ యూఎస్ఏ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఇండియా 17% వెబ్3 డెవలపర్స్ అనేవాళ్ళు ఉన్నారు అనమాట. సో ఈ వెబ్3 అనేది ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో మనం యూజర్ ఫ్రెండ్లీ, దీన్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, యూజర్ దీన్ని ఓన్ చేయొచ్చు. సో దీనికి ఉన్న స్పెషాలిటీ వెబ్3. #ఎమర్జెంట్. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫస్ట్ ఒకటి మహిళా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో మనకి ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయి కదా, సో అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇది ఏంటి అంటే మొట్టమొదటిసారిగా మహిళ దాన్ని ఓన్ చేస్తుంది, అంటే మహిళ చేత స్టార్ట్ చేయించబడింది. ఎక్కడ అంటే మన హైదరాబాద్లో ఏ కంపెనీ అంటే థండర్ ప్లస్ కంపెనీ దీన్ని స్టార్ట్ చేసింది అనమాట. సో ఇండియాస్ ఫస్ట్ మహిళా ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఫ్రాంచైజ్ అనమాట. సో మొత్తం స్టేషన్ కాదు, ఒక అవుట్లెట్ అనమాట. సో ఒక అవుట్లెట్ని హైదరాబాద్లో లాంచ్ చేసింది బై థండర్ ప్లస్ కంపెనీ అనమాట. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ వన్, మనకి నాంపల్లి. సో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉంది కదా, దాని పేరు మార్చడం కోసం బిల్ అనేది అసెంబ్లీలో పెట్టారు. ఏ పేరుగా మార్చబోతున్నారు అంటే సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు మీదుగా మార్చబోతున్నారు. మనకి మొన్న ఒక 2 months బ్యాక్ చూసాం కదా, సో మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ని వీరనారి చాకలి ఎల్లమ్మ యూనివర్సిటీగా మార్చారు, అది ఇంపార్టెంట్. ఇంకా మనకి చేనేత, సో హ్యాండీక్రాఫ్ట్స్ యూనివర్సిటీకి మనకి ఎవరి పేరు పెట్టారు గుర్తు రావట్లేదండి సడన్గా, రేపు చెప్తాను నేను అది. సో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు మీదుగా మార్చబోతున్నారు. నెక్స్ట్ మనకి ఫోర్బ్స్ ఏషియన్ బిలియర్స్ లిస్ట్.
సో బిలినియర్స్ ఎంతమంది ఉన్నారు, టాప్ 10లో మన ఇండియన్స్ ఎంత ఉన్నారు అనే ఒక లిస్ట్ 2025కి సంబంధించి. టాప్ మనకి ముఖేష్ అంబానీ, సెకండ్ మనకి జోంగ్స్ హాన్ చైనాకి సంబంధించిన పర్సన్, థర్డ్ గౌతమ్ అదాని. సో టాప్ 10లో ఇండియా నుంచి 2 మెంబర్స్ ఉన్నారు. టాప్ 10లో ఇండియా నుంచి 2%. నెక్స్ట్ మనకి అర్మేనియా ఇంకా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం అనేది కుదిరింది. సో ఏ ప్లేస్కి సంబంధించి ఈ శాంతి ఒప్పందం కుదిరింది అంటే నగర్నో కారాబాగ్. సో మనకి చూస్తూనే ఉన్నాం, ఇది ఒక లాస్ట్ 1 year నుంచి నగర్నో కారాబాగ్. సో ఈ ప్లేస్కి అర్మేనియా అజర్బైజాన్ మధ్య ఒప్పందం అనేది కుదిరింది అనమాట. సో ఇది ఎక్కడుంది, సో ఏ 2 సముద్రాల మధ్య ఇది ఉంది అనేది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక భాగంగా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ బ్లాక్ ఓషన్. సో నల్ల సముద్రం ఇంకా కాస్పియన్ సీకి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ నగర్నో కారాబాగ్ అనేది అర్మేనియా అజర్బైజాన్. నెక్స్ట్ మనకి సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్. సో నేలలో ఏ నేల సారవంతమైంది అని ఒక మ్యాపింగ్ అనమాట. సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ బై సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా త్రూ జియోస్పాటిల్ టెక్నిక్స్ అనమాట. జియోస్పాటిల్ టెక్నిక్స్ ద్వారా సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వేని నిర్వహిస్తుంది. సో దేంట్లో భాగంగా అంటే అండర్ డిజిటల్ సాయిల్ ఫెర్టిలిటీ ప్రాజెక్ట్. సో దీని ద్వారా ఏమవుతుంది, రైతులకి ఇది సారవంతమైన నేల, సో ఇందులో ఏ పంటలు వేయొచ్చు అనే ఒక అవగాహన వస్తుంది సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ ద్వారా. సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది అనమాట. ఇది డిజిటల్ సాయిల్ ఫెర్టిలిటీ ప్రాజెక్ట్లో దీన్ని మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఒక అవార్డు, గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ 2025 ఎవరికి వచ్చింది అంటే గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ 2025 ఓన్ బై దలై లామా. సో దలై లామా మనకి ఎందుకు అంటే పీస్ అండ్ సస్టైనబిలిటీ, సో శాంతిని నెలకొల్పుతున్నందుకు గాను దలై లామా గారికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అనేది వచ్చింది. ఇది ఏ కంట్రీకి చెందిన సంస్థ చూడాలి కదా, ఇట్స్ అన్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట. సో యూకేకి చెందిన ఒక ఆర్గనైజేషనే గోల్డ్ అండ్ మెర్క్యూరీ అనమాట. సో మనకి వాటర్కి ఇంకొక ఫేజ్ అనమాట. సో మనకి వాటర్ ఎట్లా మనకి ద్రవ రూపం ఉంటుంది కదా, సో ఇంకొక ఫేజ్ని దానికి కనుగొన్నారు అనమాట. సో అదేంటి అంటే ప్లాస్టిక్ ఐస్ 7 అనమాట. సో ఎగ్జాటిక్ ఫేజ్ ఆఫ్ వాటర్ ప్లాస్టిక్ ఐస్ 7. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సార్బోన్ యూనివర్సిటీ, ఫ్రాన్స్ ప్యారిస్ కేంద్రంగా ఉంది అనమాట. ఇది సార్బోన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ ఐస్ 7 అనే ఎగ్జాటిక్ ఫేజ్ ఆఫ్ వాటర్ని కనుగొన్నారు. 1 లైనర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి జితేంద్ర సింగ్ గారు ఫౌండేషన్ స్టోన్ని లేస్ చేశారు. ఎందుకు అంటే ఫర్ నెక్టార్ క్యాంపస్ ఇన్ మేఘాలయ షిలాంగ్లో. నెక్టార్ అంటే ఏంటో చూడాలి. సో నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ నెక్టార్ యొక్క ఫుల్ ఫామ్. నెక్టార్ క్యాంపస్ని ఎక్కడ అంటే మేఘాలయ షిలాంగ్లో. ఎవరు అంటే జితేంద్ర సింగ్ గారు. ఇది మనకి ఈ నెక్టార్ క్యాంపస్ అనేది మిట్టి, సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి కేరళ ఆశా వర్కర్స్ సమ్మె చేస్తున్నారు వాళ్ళని గుర్తించేందుకు. సో మనకి ఆశా వర్కర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అంటే 2005లో దీన్ని స్టార్ట్ చేశారు. సో ఆశా ఫుల్ ఫామ్ ఏంది చూడాలి కదా, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ట్. నెక్స్ట్ మనకి ఒకటి ఏంటి అంటే ఒక నెట్వర్క్కి ఇండియా ప్రపోజ్ చేసింది, అదేందో చూద్దాం. సౌత్ ఈస్ట్ ఏషియా సర్వైలెన్స్ నెట్వర్క్ ఇండియా ప్రపోజ్ చేసింది. ఎన్ని కంట్రీస్తో అంటే 11 కంట్రీస్ ఇందులో ఉండేటట్టు ఇండియా ప్రపోజ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్ మన న్యూఢిల్లీలో ఉంటుంది. ఇందులో కంట్రీస్ చూడాలి కదా, సో నేను ఒక కోడ్ పెట్టుకున్నాను, మిన్స్ బి కంట్రీస్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ సర్వైలెన్స్ నెట్వర్క్లో ఉంటాయి. మిన్స్ బి అంటే ఏందో చూద్దాం. సో అన్ని స్క్వేర్స్ అండి, M స్క్వేర్, I స్క్వేర్, N స్క్వేర్, T స్క్వేర్, S మాత్రం ఒకటే, B స్క్వేర్. సో మిన్స్ బి అవి ఏందో చూద్దాం. మాల్దీవ్స్, మయన్మార్, ఇండియా, ఇండోనేషియా, నేపాల్, నార్త్ కొరియా, థాయిలాండ్, తైమూర్ ఈస్ట్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్. చాలా ఇంపార్టెంట్, మనకి ఏ కంట్రీస్ ఇందులో ఉన్నాయి ఏ కంట్రీస్ లేవు అని చెప్పి ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్పేస్ ఎక్స్ ఇంకా నాసా కలిసి మనకి క్రూ 10 మిషన్. సో మొన్నే చూసాం కదా సునీత విలియమ్స్ గారిని తీసుకురావడానికి ఈ మిషన్ని లాంచ్ చేశారని కదా, సో ఇది అనేది పైకి వెళ్ళారు చూడాలి మరి. సో నాసా, స్పేస్ ఎక్స్ అండ్
హ్యావ్ లాంచ్డ్ ద క్రూటన్ మిషన్ టు బ్రింగ్ సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. సో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 14th మార్చ్ రోజు దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి ఒక స్కీమ్ అనమాట, మంజీ లడికి బెహాన్ యోజన. మంజీ లడికి బెహాన్ యోజన స్కీము మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎందుకంటే ఉమెన్కి 1500 రూపీస్ అసిస్టెన్స్. సో మనకి మొన్న ఢిల్లీ గవర్నమెంట్ చూసాం కదా 2500. సో సేమ్ అలాగే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ మంజీ లడికి బెహాన్ యోజన స్కీమ్ మహారాష్ట్ర 21 నుంచి 65 ఇయర్స్కి ఈ పథకం అనేది లభిస్తుంది. సో వన్ లైనర్గా గుర్తుపెట్టుకుందాం, మంజీ లడికి బెహాన్ యోజన. నెక్స్ట్ మనకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. 2025 ఎవరు విన్ అయ్యారు అంటే ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ని డిఫీట్ చేసి. సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విన్నర్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ క్లాస్ ఎండింగ్లో చెప్తాను. నెక్స్ట్ మనకి దేబ్ ముఖర్జీ పాస్డ్ అవే. ఈయన మనకి యాక్టర్ ఇంకా ఫిలిం మేకర్ అనమాట. సో దేబ్ ముఖర్జీ. ఏడిఎం ప్లస్ మీటింగ్ అనేది మార్చ్ 19th 20 రోజు జరగబోతుంది న్యూఢిల్లీలో. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. అసలు ఏడిఎం ఏందో చూడాలి. ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనమాట. సో ఈ మీటింగ్లో భాగంగానే ఒక ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ని కూడా ఫామ్ చేశారు. ఈ మీటింగ్కి ఇండియాతో పాటు మలేషియా కూడా కోచైర్గా వ్యవహరిస్తుంది అనమాట. సో ఏడిఎం ప్లస్ మీటింగ్ని ఎవరెవరు కోచైర్ చేస్తున్నారు అని ఎగ్జామ్లో రావచ్చు, ఇండియా ఇంకా మలేషియా. సో ఏడిఎం ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, ఇందులో భాగంగానే ఒక ఎక్స్పర్ట్స్ వర్కింగ్ గ్రూప్ని కూడా ఫామ్ చేశారు. ఇందులో ఏంటి అంటే డెలిగేట్స్ ఫ్రమ్ 10 ఏషియన్ కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు కౌంటర్ టెర్రరిజంని అంతం చేయాలి. 24-27కి గాను టెర్రరిజం అంతం చేయాలి అనే ఒక ఎయిమ్ తోటి దీని మీటింగ్ అనేది జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ అనౌన్సెస్ $1 billion ఫండ్ వేవ్ సమిట్ కోసం. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక $1 billion ఫండ్ని వేవ్ సమిట్కి ఇచ్చింది. ఎందుకు అంటే వేవ్ సమిట్కి ఇచ్చింది. సో వేవ్స్ అంటే ఏంటిది? వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ మనకి ముంబైలో జరగబోతుంది 1st to 4th మేలో మనకి ఈ వేవ్ సమిట్ అనేది జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ $1 billion ఫండ్ని ఇచ్చింది. మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఎవరు? సిఆర్ పాటిల్ గారు ఇనాగరేట్స్ వరల్డ్ సస్టైనబుల్ కాన్ఫరెన్స్ని ఇనాగరేట్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి సిఆర్ పాటిల్ ఇనాగరేట్స్ వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి పరిధిలో పనిచేసే ఒక సంస్థ అనమాట, తేరీ అనేది. ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో టైటిల్ కూడా అదే, వరల్డ్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్. నెక్స్ట్ మనకి పీబీ షాబాద్. ఇదొకటి ఏంటి అంటే స్కీమ్ లాగా చెప్పొచ్చు, ఒక స్కీమ్ లాగా అనలేం కానీ ఎట్లా అంటే ఇది మనకి యాక్సెస్ ఇస్తుంది అనమాట. సో లైక్ న్యూస్ మనకి చిన్న మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో వాటికి న్యూస్ ఏ విధంగా అందుతుంది అంటే ఈ పీబీ షాబాద్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అది అనమాట పీబీ షాబాద్. సో ప్రసార్ భారతి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిసెమినేషన్, పీబీ షాబాద్ యొక్క ఫుల్ ఫామ్. దీన్ని మనకి మార్చ్ 2024లో లాంచ్ చేశారు. 1 year కంప్లీషన్తో వార్తల్లో ఉంది. దాంతోపాటు దీన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ చూద్దాం. డైలీ న్యూస్ యాక్సెస్ వీడియో ఆడియో టెక్స్ట్ ఫర్ మీడియా ఆర్గనైజేషన్స్. చిన్న మీడియా సంస్థలు ఉంటాయి కదా, వాటికి న్యూస్ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ వీడియో రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 1 year మాత్రమే యాక్సెస్ ఉండే. ఇప్పుడు ఏం చేశారు దీన్ని అంటే 2026 వరకు ఫ్రీగా న్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్టెండ్ చేశారు అనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఇది చాలామందికి తెలీదు, గుర్తుపెట్టుకుందాం. పీబీ షాబాద్. నెక్స్ట్ మనకి మన ఏపీ గవర్నమెంట్ MOU విత్ మైక్రోసాఫ్ట్ టు ట్రైన్ 2 lakh స్టూడెంట్స్ అండ్ యూత్. సో మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇవి చాలా, ChatGPT, ఇవి చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ కదా. సో వీటిపైన
2 lakh స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, సో లైక్ వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం కోసం ఏపీ గవర్నమెంట్ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. 1 లైన్లో గుర్తుపెట్టేసుకుందాం. నెక్స్ట్ మనకి పతాంజలి ఎంటర్స్ ఇన్సూరెన్స్ విత్ 4,500 crore విత్ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ తోటి ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? ఇన్సూరెన్స్లో భాగంగానే ఎగ్జామ్లో రావచ్చు, విచ్ ఈస్ పతాంజలి. సో ఇలాంటివి మనకి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతాయి. లైక్ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ వాటిలో ఇలాంటివి ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎన్ని కోట్లతో అంటే 4,500 crores తోటి. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 353rd గవర్నింగ్ బాడీ మీటింగ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. 353 గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది దీని హెడ్ క్వార్టర్ అయిన జెనీవా స్విట్జర్లాండ్లో జరుగుతుంది. సో మనకి ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ జెనీవా కదా, సో అక్కడే 353rd గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఇందులో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఐఎల్ఓ 353rd గవర్నింగ్ బాడీ మీటింగ్కి పార్టిసిపేట్ చేస్తుంది. ఐఎల్ఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1919లో ఎస్టాబ్లిష్ అయింది. సో మనకి ఇండియా నుంచి ఈ మీటింగ్కి డెలిగేట్స్ వెళ్తారు కదా, సో మన ఇండియా నుంచి ప్రముఖులు వెళ్తారు కదా, ఆ గ్రూప్ని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అంటే సుమితా దవ్రా అనే పర్సన్ అనమాట. సో సుమితా దవ్రా అంటే ఎవరు? సెక్రటరీ అండ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్. సో తిను అనమాట. సో సుమితా దవ్రా విల్ హెడ్ ది ఐఎల్ఓ 353rd గవర్నింగ్ బాడీ మీటింగ్ హెడ్స్. మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి ఈమె నాయకత్వం వహిస్తుంది, సుమితా దవ్రా. నెక్స్ట్ మనకి హాకీ ఇండియా అవార్డ్స్ 2024 ఎవరెవరికి వచ్చాయో చూద్దాం. హాకీ ఇండియా అవార్డ్స్ 2024 హర్మన్ ప్రీత్ సింగ్ ఇంకా సవితా పూనియా ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయి. హర్మన్ ప్రీత్ సింగ్ ఇంకా సవితా పూనియా. హాకీ ఇండియా అవార్డ్స్ కదా, సో మనకి బెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ 2024కి గాను వాళ్ళిద్దరికి అవార్డ్స్ అనేవి వచ్చాయి, హర్మన్ ప్రీత్ సింగ్ ఇంకా సవితా పూనియా. చూద్దాం. సో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మాత్రం మనకి బల్బీర్ సింగ్ గారికి వచ్చింది. సో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఏమో బల్బీర్ సింగ్ గారికి ఇంకా వాళ్ళిద్దరికి అవార్డ్స్ ఇంపార్టెంట్. నేను లాస్ట్లో చెప్తాను అని చెప్పినా కదా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, సో WPL గురించి చూద్దాం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 థర్డ్ ఎడిషన్ అనమాట. ఇది ఛాంపియన్స్ వచ్చేసి మన ముంబై ఇండియన్స్ గెలిచారు, ఢిల్లీ క్యాపిటల్స్ని డిఫీట్ చేసి 8 వికెట్స్ తేడాతో. సో మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నాథ్ స్కీవర్, ముంబై ఇండియన్స్కి చెందిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నాథ్ స్కీవియర్. మోస్ట్ రన్స్ వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు కదా, అది కూడా నాథ్ స్కీవియర్కే వచ్చింది, ముంబై ఇండియన్స్. సో మనకి ఎన్ని మ్యాచెస్ అయ్యాయి అంటే 22 మ్యాచెస్ అయ్యాయి, 5 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మనకి హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచారు. అసలు ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే బ్రబౌని స్టేడియంలో జరిగింది. సో మనకి ఆరెంజ్ క్యాప్ చూసాం నాథ్ స్కీవియర్, అదే పర్పుల్ క్యాప్ చూస్తే పర్పుల్ క్యాప్ మోస్ట్ వికెట్స్ పర్సన్స్కి ఇస్తారు, అమిలియా కెరోర్కి మోస్ట్ వికెట్స్ లేదా పర్పుల్ క్యాప్ వచ్చింది. ఒక రికార్డ్ కూడా సృష్టించారు, చూద్దాం. సో ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన నాథ్ స్కీవియర్, సో మనకి ఆరెంజ్ క్యాప్, బికేమ్స్ ద ఫస్ట్ బ్యాటర్ టు స్కోర్ 500 runs ఇన్ సింగిల్ ఎడిషన్ ఆఫ్ WPL. ఒక సింగిల్ ఎడిషన్లో 500 runs స్కోర్ చేసిన ఉమెన్గా నాథ్ స్కీవియర్ రికార్డ్ని సృష్టించారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఉమెన్స్ డబుల్ టైటిల్ అట్ ITF W35 టెన్నిస్ టోర్నమెంట్లో ఎవరు విన్ అయ్యారు అంటే అసలు ఇది ఎక్కడ జరిగింది ఫస్ట్ అంటే థైలాండ్ నాంతోబురిలో ఇది జరిగింది. ఎవరు విన్ అయ్యారు అంటే శ్రీవల్లి బమిడిపట్టి ఇంకా వైదేహి చౌదరి గారు ఈ ఉమెన్ డబుల్స్ టైటిల్ని విన్ అయ్యారు. టెన్నిస్ టోర్నమెంట్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి ఒక పర్సన్ చనిపోతూ వార్తల్లో ఉన్నారు, ఒడియా పోయిట్ అయిన రమాకాంత్ రాత్ గారు పాస్డ్ అవే. ఈయనకి పద్మభూషణ్ 2006లో వచ్చింది. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ బుక్, ఎందుకంటే ఇది వార్తల్లో లైక్ దీనిపైన ఆర్టికల్స్ కానీ జర్నల్స్ కానీ ఈ మధ్య చాలా చూస్తున్నాం ఈ బుక్ పైన. సో ఆ బుక్ వచ్చేసి కేర్లెస్
దీన్ని ఎవరు రాశారు అంటే సారాహు వైన్ విలియమ్స్ అనే పర్సన్ ఈ బుక్ని రాశారు. బుక్ కేర్లెస్ పీపుల్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.